అనువదించడానికి సరి అయిన తెలుగు పదం ద్వారా ప్రేషితోద్యమం అని అన్నారు బిషప్. ప్రేషితోద్యమం ఇది అర్థం అవ్వట్లేదని మన మాజీ బిషప్ తండ్రి గారు గోవాల దైవాశీర్వాదం గారు ఈ ప్రేషితోద్యమం అని తెలుగు పదం మిషన్. అయితే దైవాశీర్వాదం బిషప్ తండ్రి గారు ఈ పదానికి తెలుగు పదం ఇది ప్రేషితోద్యమం సరిగా రాలేదు అని ఒక పదం కనిపెట్టాడు ఆయన. దైవ కార్యోన్ముఖత అన్నాడు. అదే ఆల్మానికులు ఇచ్చారు ఆ పదం. ఆల్మానికులు గ్రూప్లో పెట్టారు. ఆల్మానికులు చక్కగా సేవ్ చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆల్మానిక్ మీ చేతిలో ఉంటుంది. 4 ఎప్పుడు మీతో ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళకి వచ్చే ఆదివారం కల్లా నేను రేపే తెస్తాను. మర్చిపోయాను తేవడం. రేపే తెస్తాను ఆల్మానిక్స్. లిటరల్గా ఆల్మానిక్ కావాలన్న ఒక ఆల్మానిక్ తీసుకొస్తాను. ఈ పదాన్ని ఏమని అనువదించారంటే ఆయన దైవ కార్యోన్ముఖత. నాకైతే ప్రేషితోద్యమం కంటే కష్టంగా ఉంది ఈ పదం. సులువుగా లేదు. ఇంగ్లీష్లోనే ఇది చాలా బాగుంది. మిషన్ అంటే మాకు అర్థమైనా అర్థం అనుకోనా ఇంగ్లీష్ పదమే చాలా బాగుంది. మిషనరీ మిషన్ మిషనరీ మిషియాలజీ గ్రీక్. మినిస్టర్ అనే పదం ఇక్కడ నుండే వచ్చింది. మినిస్టర్ అనే పదం మినిస్టర్ అంటే పరిచారకుడు. స్వార్థి మోసుకొని వెళ్ళడం పరిచారకుడు. అసలు పరిచర్య చేసేవాడు. యేసు ప్రభు ఈజ్ ద మినిస్టర్. యేసు ప్రభు మిషనరీ. అసలు మిషనరీ కాబట్టి యేసు ప్రభు. ఆయన ప్రభువుగా నేను ప్రభువు నిజమే, కానీ ఈ ప్రభువు పరిచర్య చేయించుకున్నట్టు రాలేదు. కానీ అనేకులకు ప్రతిగా పరిచర్య చేయడానికి వచ్చాను. అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చాను. క్రిస్టియానిటీలో ఉన్న స్పెషల్ ఇదే. ఇప్పుడు మన మినిస్టర్స్కి హంగు ఆర్భాటం. మినిస్టర్ అయితే చాలు, వెనకొక 4 కార్లు, ముందొక 4 కార్లు, బొగ్గ కార్లు ఉంటాయి. బుయ్యి బుయ్యి అయ్యానా సౌండ్ వచ్చేది. అది అంబులెన్స్ తెలియట్లేదు, మినిస్టర్ గారు కారో తెలియదు. ఉలుక్కు పడతాం. ఇక్కడ మినిస్టర్ అంటే భూమి మీద లోకంలో మినిస్టర్ అంటే అలా అర్థమైంది. అందుకే ఈ భూమి చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? మానవ పాపం వల్ల చెడిపోయింది. భూమి చెడిపోయిందనంటే భూమి మంచిదే, నీరు మంచిదే, చెట్లు మంచివే, ఇవన్నీ మంచి. భూమి మీద ఉన్న ప్రతిదీ మంచిదే. భూమి మీద ఉన్న మానవుడే చెడిపోతున్నాడు. చెడుపుతున్నాం. భూమిని చెడుపుతున్నాం. ప్రపంచంలో ఉన్న నీటిని శుద్ధి స్థాయిలను కొలిసి చెప్పారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో నీటి శుభ్రత స్థాయి, నీటి శుభ్రత స్థాయిని కొలిస్తే 100
127 దేశాల్లో ఉన్న నీటి పరిశుభ్రంగా ఎలా ఉన్నాయి అనే కొలమానం తీసుకుంటే భారతదేశం కింద నుంచి 127 స్థానం వచ్చింది. ఎన్నో స్థానం? అసలు ప్రపంచం అంతా చెడిపోయిందంటే మనం ఇంకా చెడిపోయాం. అన్నింటినీ చెప్పడంలో మనం ఫస్ట్. ట్రైన్ ఎక్కితే ట్రైన్ చెడిపోతాం. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, వేడిశనక్కాయలు వేసి అక్కడే వేయడం, చాక్లెట్ పక్కలు తిని అక్కడ వేయడం, ఆరాధనకు వస్తే చర్చి చెడిపోయిందాం అంతే. మన పిల్లలకి పక్కలు ఇవ్వడం, మనం లేచి వెళ్ళిపోయిన తర్వాత కళ అక్కడ పాస్టర్ గారే శుభ్రం చేసుకోవాలి. ఒకసారి నాకేసి ఇది లేదు, శుభ్రం చేయడానికి నాకేమో చిన్నతనం కాదు, కానీ నాకు ఇష్టం. కానీ మన పరిపాలన పడిపోతుంది అక్కడ. మీరు ఎంతమంది చర్చి గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత చెత్త కనపడినా, ఒక కాగితం కనపడినా, అదే మా చర్చి గ్రౌండ్ ఇది అని క్లీన్ చేయడానికి ఊగుతారు. దేవాలయాన్ని క్లీన్ చేసే వాళ్ళు కూడా క్లీన్ చేయడం అంటే చీపు పట్టుకుని ఎంతసేపు ఈ తోడమే అనుకుంటున్నారు. ఒక మెత్తటి క్లాత్ పట్టుకొని చాలాసార్లు చెప్పాను నేను, శుభ్రంగా దీన్ని తొలవాలి. అక్కడున్న బైబిల్ని తొడవాలి. అక్కడున్న క్లాత్ని చిన్న తడిగుడ్డ అన్నింటి వేయకూడదు. ఆ ప్లాస్టిక్ దానికే బయటకు వస్తుంది. తడిగుడ్డ చిన్న తడి చేసి దాని మీద ప్లాస్టిక్ దాని ఎలా అంటే మళ్ళీ దాని మీద ఉన్న దుమ్మంతా వచ్చేస్తుంది. ఇంకా దేనికి తడిగుడ్డ వేయకూడదు, దీనికి అసలు వేయకూడదు. తడిగుడ్డ చెడిపోతుంది, పాలిష్ పాడైపోతుంది. దీన్ని పొడిగుడ్డతో చక్కగా తొడవాలి. ఇప్పుడు నేను చూస్తాను, మీరు చూసే ఉంటారు. ప్రతి కుర్చీని మీరేమనుకుంటారు? వీళ్ళు ఎవరు దేవాలయంలో ప్రతి ఉపకరణం క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం అంటే చీపురు పట్టుకుని అలా చిమ్మేసి, అలాగైతే నేనే క్లీన్ చేసుకోగలను. రాగానే ఇప్పుడు కట్టగా మార్చుకున్నాను, ఎవరో ఒకరు తుడవమ్మ అంటే అది చూసేస్తారు. పెద్ద తొడవడం కాదు, పరిచర్య. అది బడన్ అన్నమాట, భారం. పరిచర్య అనేది లోకాన్ని చూస్తే, వాళ్ళు మన లోకంలో ఉన్న పద్ధతులను చూస్తే వాళ్ళు కాలరెగరేసి వాళ్ళు రకరకాలుగా పెద్దలు చలాయించడానికి చేస్తారు. కానీ క్రిస్టియన్, మన మాస్టర్, మన ప్రభువు, మన దేవుడు, మన యజమాని మనకేం నేర్పించడానికి వచ్చాడంటే పరిచర్య అంటే మోడల్, నమూనా మార్చేశాడు. లోకంలో ఉన్న మోడల్ మార్చేశాడు. పాడైపోయిన, పతనమైపోయిన ఆదాము స్టైల్ని మనం అసలు స్టైల్ అనుకుంటున్నాం. ఆదాము పతనమైపోయి అపవాది యొక్క గాడిలో, అపవాది యొక్క మోసలో చిక్కుకున్న అదే అసలు పరిచర్య అనుకుంటున్నాం. కాదు, యేసు ప్రభు వచ్చాడు చూపడానికి. యేసు ప్రభు వచ్చాడు. ఆయన వచ్చి ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు దైవ కార్యోన్ముఖత కూడుకోవడం. యేసు ప్రభు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బాప్తిస్మం ఎందుకు? పాప క్షమాపణ, శుద్ధి కొరకు, శుద్ధికి సూచన కొరకు. బాప్తిస్మము శుద్ధి చేయి, కానీ నాకు శుద్ధి అవసరం అని దేవాది దేవుడు పెట్టినటువంటి నియమం బాప్తిస్మం. యేసు ప్రభు దేవుడైతే ఆయన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు అని వితండవాదులు, ఆయన దైవత్వాన్ని శంకించేవాళ్ళు మాట్లాడుకుంటారు. ఆయన ఎందుకు తీసుకున్నాడు తెలుసా? అన్నిటికీ సమాధానం
ఈ ఒక్క వచనమే మనం అన్నిటికీ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభూతి లేనివాడు కాడు. గమనించండి, యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు. 14వ వచనం కూడా చదివితే, ఆకాశపు మండలము గుండా వెళ్ళిన దేవుడి కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చెప్పండి. దీని నుండి వెనక్కి తీయకూడదు. ఈ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండి గట్టిగా చెప్పడం. ఎందుకు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం. మన బలహీనులు అనే మాట ఇక్కడ ఏంటంటే పాపులు. మనలాంటి పాపి కాదు ఆయన. ఎప్పుడు ఆరాధన పలుకులు మీరు గమనిస్తే నేను ఒక మాట నొక్కి చెప్తా, పాపము తప్ప అన్ని విషయంలో మీరు ఈ మాట నేను నొక్కి మాట్లాడతా. యేసు ప్రభు దేవుడు, ఆయన అన్ని విషయాల్లో మనవరే చేయబడ్డారు. ఎక్సెప్ట్ సిన్, పాపము తప్ప. ఇక్కడ ఎందుకు ఆయన మానవుడిగా అన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ సమాధానం ఉంది. ఆయన మనతో సహా అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనవలనే శోధింపబడేను. ఆయన పాపము లేనివాడిగా ఉండేది కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఉపవాసము యొక్కకు. ఆయన దేవుడు మన అన్ని విషయాల్లో ఆయన చూసి నేర్చుకోవడానికి, అన్ని విషయాల్లో ఆయన చూసి ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మనం ఏం చేయాలి? ఎవరు చూసి నేర్చుకోవాలి? మనం నేర్పించడానికి ఆయన చేసేది. ఆయనకు అవసరమై కాదు, ఆయనకు అవసరమై కాదు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇందాక మనం చదివిన పాటలో ఏమన్నాడు? బాప్తిసం తీసుకోవడానికి యేసు ప్రభు యోర్దాను నది దగ్గరకు వస్తే యేసు ప్రభు చూసి ఏమన్నాడు? ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను, నేనా? నువ్వు నాకు బాప్తిసం ఇవ్వవలసిందిగా నేను నీకు ఇవ్వడం ఏంటి? నో అని అన్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? నీతి యావత్తు ఈలాగు జరుగునట్టు ఇది నీతి యావత్తు ఇలాగ జరగాలి. దాని కొరకు నువ్వు నాకు కూడా బాప్తిసం. పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణమైన మనిషిగా ఆయన చూపించడానికి మనకు అన్ని విషయాల్లో మాదిరి అనమాట. అన్ని విషయాల్లో మాదిరి. ప్రియమైనటువంటి దైవ జనాంగమ, దేవుని ప్రజల, యేసు ప్రభు ఈ విషయం మీద ఆయన చాలా సుస్పష్టమైనటువంటి అవగాహన ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం చదువు. లూకాసు వార్త 24వ అధ్యాయం. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. మీరందరూ చదవండి. ఆ మాట చదివి నాకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి. ఏమన్నా అర్థమైందా? జరిగింది. ఏం చేయాలి? మనం ప్రకటించాలి. ప్రకటించాలి. సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు. ఇదే మొన్న
మన పెద్దలు శిరోమణి గారి దగ్గరికి వెళ్ళాను, చిన్న పని మీద రమ్మంటే. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, చాలా దుఃఖకరమైన పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది, మీ అందరికీ తెలుసు. నాతో మాట్లాడుతూ, అయ్యా శారీరకంగా నేను చాలా బలహీనరాలయ్యా, దిగులు వల్ల నాకు బలహీనత ఎక్కువైంది. అయితే నా ప్రభువుని నేనేమని అడుగుతున్నానంటే, అనేక మంది రక్షణ పొందినట్టు వాళ్ళందరూ ఒక ప్రార్థన చేయడానికి నాకు శక్తిని అయ్యా అని. నువ్వు పట్టండి, నిజంగా ఇది దేవుడిచ్చిన తలంపు, ఇది దేవుడు ఆజ్ఞాపించింది మనుషులందరికీ, ఆ ఒక్కదానికే కాదు మనందరికీ కూడా. ఆయన నమ్మిన వారందరి తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టి అందరికి పువ్వులు పెట్టి మేము ఎంత పెట్టామో చూసారా అని అనిపించుకోవడానికి కాదు. పెద్ద దేవాలయం కట్టి దానికి లక్షలు లక్షలు ఇచ్చి మేము ఎంత వచ్చామో చూసావా అని అనిపించుకోవడానికి కాదు. మనకుంది మనందరి మీద ఉన్న భారం, ఆయన ఆజ్ఞ ఆయన మనసులో ఉంది ఏంటంటే, ఈ రక్షణ మీరు పొందుకున్నారు, ఇది మీరందరికీ ఏం చేయాలి? ప్రకటించాలి, ప్రచురం చేయాలి, ప్రచారం చేయాలి. గుండెలు మీద చేసుకుని చెప్పండి ఎవరికి బాగా. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇది పాస్టర్ గారి పని. ఇంకా సంఘకర్తలు కొంతమంది నేను మాటలు వింటాను, దేవాలయ డబ్బులు తీసుకోవాలి, జీతం తీసుకోండి, డబ్బులు వచ్చి చందాలని ఆయన చెప్పినట్టు తీసుకోక ఏం చేస్తాడు? ఇప్పుడు కాదు, నేను విన్నా కొన్ని మాటలు. అరే పండుగ పనులు తెలుసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, అమ్మగారు ఏం చేస్తారా? చర్చి మీద బతుకుతున్నారా? మాత్రం చేసుకోలేరా? ఎందుకు వస్తుంది ఈ మాట? దేవుడు అర్థం కాదా? సువార్త అర్థం కాదా? ఆయన బాధ అర్థం కాదా? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అర్థం కాదా? ఎందుకు నువ్వు చర్చ అన్నా దేవుడి పదన్నా అంటి ఉన్నట్టు ఉన్నావు? అర్థం కాదా? దేవుడికి అర్థం కాదా? సువార్త అర్థం కాదా? ఆయన ఎందుకు చనిపోయాడు? ఎంత క్యాపిటల్గా చెప్తున్నాడు చూడండి, ఎంత క్లియర్ గా చెప్తాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడువని. మారు మనసు పాప క్షమాపణ. అపోస్తలుల కార్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనం వాళ్ళు సువార్త ఎలా ప్రకటించారు? పారిపోతూ ప్రకటించారు. కొడుతుందే ఎంతమంది కొడుతుందే పెట్టే పిల్లలు అందరూ సంపూర్ణ పారిపోతూ సువార్త ప్రకటించారు. మనకి చేపట్టలేదు. మన ఇంట్లో పిల్లలు బాగుంది పొందకపోతే మనకు చేపట్టలేదు. మన పట్టణానికి ప్రభు గురించి తెలియకపోతే మనకు చేపట్టలేదు. మన సంఘంలో ప్రభు హెచ్చింపబడకపోతే అసలు మనకేం అనిపించలేదు. మన పేరు వినపడిందా లేదా? 100 రూపాయలు డబ్బులు ఇస్తే మన పిల్లల పేరు అందరి పేరుతో వినపడి వాళ్ళందరూ పేరు భాషగా ప్రార్థన చేయకపోతే అదొకటి నేరం. మనకు ప్రభు అర్థం కాలేదు. మన ప్రభు అర్థం కాలేదు. ప్రభు మనకు అర్థం కాదా? ఆయన ఎందుకు చనిపోయాడు అర్థం కాదా మనకి? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అర్థం కాలేదు మనకి. అర్థమైతే ఉన్నాం మనం ఇలా 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 నిశ్చింతగా ఉన్నాం. అర్థం కాలేదు ఆయన. మత్తయి సువార్త 4:19 ఏమన్నాడు ఆయన? శిష్యులు పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను మీకు ఇల్లు ఇస్తాను, నీకు ఉద్యోగాలు ఇస్తాను, మీకు వ్యాపారాలు ఇస్తాను,
మిమ్మల్ని సమాజంలో గొప్ప వ్యక్తులుగా చేస్తాను అనిపించాడా? పోనీ అడిగారా? నీ ఎంత వస్తే మాకేం వస్తుందని అన్నారా? పైగా ఆయన ఏమన్నాడు? వస్తే ఏమవుతానన్నాడు? ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడిస్తే మిమ్మల్ని తంతాను అని అన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడన్న. నన్ను వెంబడించు వాడు తన తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లినైనను, భార్యనైనను, బిడ్డలనైనను ఏం చేయాలి? అవసరమైతే విడిచిపెట్టేయాల్సి వస్తుంది. ఆయన పిలుపు చాలా క్లియర్గా ఉన్నాయి. నా వెంబడి రండి, నా వెంబడి రండి. తర్వాత యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాడు. ఏంటి ఆయన మార్గం అంటే? సృష్టి మొదలుకొని దేవుడు పాపాన్ని ఆయన తయారు చేయలేదు. పాపము లేని మానవ సమాజాన్ని, పాపము అంటని, పాపానికి తావు లేని మానవ సమాజాన్ని ఆయన సృష్టించాడు. ఏకదం ఫస్ట్ క్లాస్. ఆయన తాను చేసిన ప్రతిదాన్ని చూసి ఏమన్నాడు? ఇది మంచిది. దేవుడు మంచిదంటే మంచిదే. ఇంకా చెప్పాలి ఏంటంటే, దేవుడు సృష్టిలో ఏమీ లేనప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు. సాతాను పాపం చేశాడు, పరలోకంలో పాపం చేశాడు. వాడు పాపం చేసినందున దేవుడికి ఏం తగ్గలేదు, నచ్చలేదు. ఆయన సంతోషంగా ఉన్నాడు. కాకపోతే వాడి పట్ల యాక్షన్ తీసుకున్నాడు. కానీ మనుషులు పాపం చేసినప్పుడు మనల్ని అలా వదిలిపెట్టలేదు ఆయన. అంటే ఆయనకి ఏదో తక్కువ అలా చేయలేదు. ఆయన సంతోషంకి ఏదో పొదువై ఆయన చేయలేదు. ఆయన మనల్ని రక్షింపకపోయినా ఆయన సంతోషాన్ని పొదువులేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది చూపించడానికి గ్రంథంలో అనేక పర్యాయం ఉన్నది. మీరు నన్ను స్తుతించకపోతే ఆయనకి కొదువ ఎక్కడా లేదు. మానవ పట్ల ఆయనకి అపారమైన కృప ఉంది. ఆదాము పాపం చేస్తే ఆదాము సంతానం వెనక ఆయన పడుతున్నాడు. నోవాహు కాలంలో మానవులందరినీ నాశనం చేశాడు. నాశనం చేసిన తర్వాత అంటే తప్పు కాదా? అలాగే ఉండిపోవచ్చు ఆయన. కానీ మళ్ళా అబ్రహాం ఎన్నుకున్నాడు. ఆయన అబ్రహాం ఎన్నుకుని ఇశ్రాయేలీయుల ద్వారా సమాజాన్ని విమోచిస్తాను అనుకుంటే ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? చనిపోయారు. చెప్పడం ఇశ్రాయేలీయులు అక్కడ అక్కడితో విడిచిపెట్టలేదు ఆయన. మళ్ళీ ఆయన ఇనిషియేషన్ తీసుకున్నాడు. బాగు చేసే ప్రక్రియ, బాగు చేసే బాధ్యత, సరిచేయాలనుకునే తపన దేవుడికి మానవ పట్ల ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. కాబట్టి ఆయనే చొరవ తీసుకున్నాడు. ఇప్పుడు మనం రక్షించకపోతే ఆయనకి సంతోషం ఏమీ కొడుకు కాదు. రక్షించబడితే ఆయన సంతోషమే అధికం అవ్వదు. కానీ మనకి ఎంత చక్కగా వివరిస్తూ ఈ రక్షణ గురించి, ఈ ఆయన చేసిన ఈ రక్షణ కార్యాల గురించి ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడో చూడండి. ఒక సువార్తలు చెప్తాడు. ఏం చెప్తాడు? ఒక తోట వేసాడంట. తోట వేసి దాన్ని మొత్తకి ఇచ్చాడు, కౌలుకి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం
కౌలు కోసం పంపించాడు. దానికి వచ్చే వ్యవసాయం కొరకు పంపించాడు. పంపిస్తే ఆ కౌలు ఇవ్వకుండా ఏం చేసేవాళ్ళు అంటారు? కొంతమందిని తిప్పేవారు, కొంతమందిని కొట్టేవారు, కొంతమందిని చంపేవారు. ఇలా చేస్తే చివరికి నా కుమారుని పంపాడట. కుమారుడు ఎలా గౌరవిస్తారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అసలు వీడికి చంపితే వారసుడే లేకపోతే ఇది మంత అయిపోతుందని చంపేశారు. ఎంత క్రూరంగా ఉందో చూడండి సమాజం. చెడిపోయిన సమాజాన్ని గుర్తు. ఈ ఉపమానం చెప్పింది ఇజ్రాయేల్ వాడు. ఇజ్రాయేల్ అలాగే ప్రవర్తించారు. ప్రవక్తలను చంపారు, యాజకులను చంపారు, దేవుడికి వర్తమానం తీసుకొని వచ్చిన వాళ్ళని చంపారు, గాయపరిచారు, గౌరవపరచలేదు. చివరికి యేసు ప్రభుని చంపేశారు. రక్షణ గురించి ప్రభు నేను అన్నాడు, నేనే మార్పు, ఎవరి వాళ్ళు అవ్వలేదు. అందరూ ఫెయిల్. ఇజ్రాయేల్ ఫెయిల్ అయ్యాడు, నోవాహు ఫెయిల్ అయ్యాడు, అబ్రహాం ఫెయిల్ అయ్యాడు, మానవులంతా ఫెయిల్. ఇప్పుడు మనం ఉన్నాం. ఏకైక ఆధారం యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడంటే నన్ను వెంబడించు అని చెప్పి. ఏంటి వెంబడించడం అంటే? చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 మన టాపిక్ మూలాంశం ఇదే. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దీన్ని ఏమంటామంటే మహా ఆజ్ఞ. అండర్లైన్ చేసుకొని బైబిల్లో రాసుకోండి. దేవుని మహా ఆజ్ఞ. ఆజ్ఞలన్నింటిలోకి పెద్ద ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏం చెప్తుంది? కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలంట? అంటే ఈ సువార్త అందరికీ ప్రచురం చేయాలంట. ఈ సువార్తను మనం ప్రచారం చేయాలి, ప్రచురం చేయాలి. ఇది మనందరి మీద ఉన్న బాధ్యత, గురుతరమైన బాధ్యత. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడమే మా పని. ఈ సువార్తను చెప్పడమే. ఎవరు చెప్పాలి? సువార్త ఎవరు చెప్పాలి? నేను ఒక ప్రశ్న అడిగాను. మాస్టర్ ఎవరు చెప్పాలి సువార్త? మీరు లెక్కలు చూసుకోవాలి. మనమే అంటున్నాక నేను అంటలేదు. మనం అని అంటే ఏమవుతుందో తెలుసా? ఎవరో ఒకరు చెప్తారు నా పక్షాన్ని అనుకుంటున్నాం. అది కాదు. ఎవరు చెప్పాలని అన్నప్పుడు ఏం చెప్పాలి? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. సువార్త మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చెప్పండి ఒక మాట. సువార్త అనగానేమి? అర్థమైందా? అర్థమవడం ఏంటి? ఇందాక నేను లోకా సువార్త చదివించాను కదా. అక్కడ ఉన్న సందర్భం ఏంటో మీకు తెలుసుగా? ఎంఐ మార్గంలో శిష్యులు వెళ్తున్నారు.
మంది శిష్యులు కాదు, ఇంకా శిష్యులు అనేక మంది ఉన్నారు కదా. వారు వెళ్తుంటే వాళ్ళు క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నారట. ఏంటి క్రీస్తు గురించి మాట్లాడుకునేది? చనిపోయి తిరిగి లేచాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన దేహం కనబడలేదంట. ఏమైపోయాడు? శిష్యులు తాకున్నారు, ఏం అర్థం కావట్లేదు అని అగమ్య గోచరంలో వెళ్తున్నటువంటి వారి దగ్గరికి యేసు ప్రభు వచ్చేసాడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, ఎక్కడ ఇద్దరు వాళ్ళు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళ దగ్గర ప్రభు వచ్చాడు. వచ్చేసి ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళ కోపం వచ్చింది. కొంతమంది ఈ ప్రశ్న అడుగుతారు, కోపం రావడం కూడా సహజమే. ఊళ్ళో ఏం జరిగిందో అందరికీ తెలుసు, అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకుంటారు. ఏమి అడగట్లేదు. కొంతమంది ఏమి అని అంటారు. అప్పుడేమొస్తుంది? కోపం వస్తుంది. పాపం యేసు ప్రభువు కూడా అలాగే అనుకున్నారు. వాళ్ళు ఎరుసలేములో ఉన్నావు, ఈ మాత్రం నీకు తెలియదు, నా కాలే మాక అని అన్నారు. ఎవరు చూసి? అప్పుడు ప్రభు లేఖనాలను బోధించడం మొదలెట్టాడు. అరే బాబు, పాత నిబంధన అంతా నా గురించి రాయబడింది. నేను చనిపోవాలి, తిరిగి లేస్తానని రాయబడింది అని తన గురించి తాను వారి లేఖనాలన్నీ గుర్తు చేసినప్పుడు వారి హృదయంలో మంట పుట్టింది. ఎవరు అర్థమైపోయింది. అర్థమైన తన దేశంలో వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరేం చేయాలంటే ఈ రక్షణ సమస్త ప్రజలకు మీరు ప్రచారం చేయాలి. సమస్త ప్రజలకు చెప్పాలి. నేను ఎందుకు ముందు కూడా చెప్పాను, మనం గ్రాండ్ క్రిస్మస్ చేయాలి. గ్రాండ్ క్రిస్మస్ చేస్తే ఎందుకు చేయాలి? అదే దేవుడి మహిమ అంటే ఎలాగా? సువార్త చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఆ రోజున గ్రాండ్ క్రిస్మస్ రోజున లేదా మీటింగ్లో అనుకుందాం. ఆ రోజున స్పెషల్ డ్రెస్ వేసుకొని మనం 4 పాటలు ప్రత్యేకంగా నేర్చుకొని 6 గంటలకు ఎక్కువడం అంటే 8:30 వచ్చి మాతో పాస్టర్ గారు పాట పాడినా మేము ఎప్పుడు ఇక పాటలు నేర్చుకోం. ఎవరి భాష నేర్చుకున్నారు? మాట్లాడండి, నా భాష అర్థం కావట్లేదా? అసలు అది ఎందుకు చేయాలి తెలుసా? అన్యులు అనేక మందిని పిలిచి, ఎవరిని? అన్యులంటే యేసు సువార్తను అంగీకరించని వారిని పిలిచి ఒక 15-20 నిమిషాలు వాళ్ళకి సువార్త చెప్పి, అయ్యా మా క్రిస్మస్ రోజు చక్కని భోజనం చేసి వెళ్ళండి అని చెప్పడం. మన ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటాం, బర్త్డే ప్రేయర్. ఎందుకు చెప్పండి? మీరు తప్పు చెప్పినా నేనేమన్నా. ఎందుకు పెట్టుకుంటాం? కాపాడడానికి పెట్టుకుంటాం. వెరీ గుడ్. ఆ సందర్భాన్ని మనకి ఇవ్వబడిన మహాజ్ఞ ఏంటి? సువార్త చెప్పాలి. ఇప్పుడు నీ ఇంట్లో నీ కొడుకు పుట్టినరోజు, ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక కేక్ తెచ్చావు, ఒక కేక్ కట్ చేసి తల ముఖ్యం తలుచుకున్నావు, లేదా 16 పెట్టదలుచుకున్నావు, లేదా కొంచెం ఇంకా సంతోషించాలంటే భోజనం పెట్టాలనుకున్నావు. ఎవరు పిలుస్తావు? ఆల్రెడీ సువార్తను వీళ్ళకి ఎంత మందం అంటే అయ్యా చర్చిలో చెప్పాలి, మళ్ళీ గొట్టాలు కట్టి గొట్టాలు అరవాలి, అరిసి చర్చిలో చెప్పినారా, గొట్టాలు అరిసినారా, ఇంటికి రూమ్లో పెట్టినా, ఇంటికి పిలిస్తే అప్పుడే వస్తారేమో ఆలోచిస్తారు. అప్పుడు కూడా ఏమో లెక్క వేసుకుంటారు. మా ఇంటికి వచ్చింది, మన ఇంట్లో మాట్లాడుకుంటారు, మనం ప్రార్థన పెట్టుకోవడం వచ్చిందా? అరే పెద్దవాడు అనుకున్నాను అయితే నేను వెళ్తాను, నువ్వు కూడా వస్తావా అని ఎవరో ఒకరు డ్యూటీ వేసుకుంటారు. వెళ్ళే డ్యూటీ
సువార్త అర్థమైందా? నేనైతే ఏమంటాను తెలుసా, అది ఒక మంచి అవకాశం మనకి. నువ్వు పనిచేసే స్థలంలో నీ చుట్టూ ఉన్న హిందూ సమాజంలో ఉన్న నీ ఫ్రెండ్స్, మా ఇంట్లో మా అబ్బాయి పుట్టినరోజు లేదా మా పెళ్లి రోజు లేదా మేము ఒక ప్రత్యేకమైన కూలి పెట్టుకుంటాం, మీరు తప్పకుండా రండి ఒక 10 మందిని ఇన్వైట్ చేసి 10 మందికి సువార్త చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. కానీ మనం ఎవరు వెళ్తాం? మాట్లాడండి. ఆల్రెడీ సువార్త తెలుసుకోలే, ఆల్రెడీ ప్రభువు నమ్మినోలే, మీటింగ్ వచ్చిన వాళ్ళే, ఈటికి వచ్చిన వాళ్ళే, సువార్త మిషన్ ఈ ఎంత బాగుందో చూడండి. పరలోకాన్ని వీడి వచ్చాడు ఆ మిషన్ పని. హల్లెలూయా. మిషనరీస్ ఎంత బాగుందో చూడండి. మిషనరీస్ అంటే అదే అమ్మా. ఎవరు మిషనరీలు ఈ కాలంలో ఉన్నారా? ఉన్నారు, మనకు తెలియదు, ఉన్నారు. అంబాపురానికి సువార్త వచ్చిందనంటే మిషనరీస్. జ్ఞానంగా వచ్చాడంట మన ఊరు, జ్ఞానంగా. ఎవరు ఈ ఊరికి సువార్త తెచ్చింది? ఎక్కడున్నా జ్ఞానం? ట్యానర్ మెమోరియల్ స్కూల్ అని గుర్తుందా? ట్యానర్ పేట. ఆయన పేరు మీద ఒక పేట ఉంది. ఎవరైనా ఉన్నత చదువు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ ఇంట్లో నేను నా భార్య నా బిడ్డలను అనుకుంటూ అక్కడే ఉండిపోకుండా భారతదేశంలో నాలాంటి మనుషులు ఉన్నారు, వారికి సువార్తని చెప్పాలి అని త్యాగం, ఆయనకున్న ఫెసిలిటీస్ అన్ని విడిచిపెట్టి సువార్త తీసుకొని వచ్చాడు. మనం ఏం చేశాం? ఆయన కట్టిన గుడి పడేసి ఇంకో గుడి కట్టాం, ఆయన అది పడేసి ఇంకో గుడి కట్టాం, ఆయన అది పడేసి గుడి కట్టుకోవడమే సువార్త అనుకుంటున్నాం మనం. గుడి కూడా మంచిదే, కానీ ఇదే కాదు. ప్రజలకు క్రీస్తు దగ్గరికి నడిపించే సువార్తికులు పడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఏ మనుష్యుడు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలేడు. ఆయన వచ్చి ప్రయాసపడి ఏంట కాని ధర్మశాస్త్రం అని కాని ధర్మశాస్త్ర కాని మనుషులు ఏమనుకుంటున్నారు? నేను నీతిగానే జీవించాలనుకుంటున్నారు. ఈ ఆజ్ఞను నేను నెరవేర్చాలి, దీన్ని నేను నెరవేర్చాలి. ఇది ఒక పెద్ద ఖాళీ అయిపోయింది మనకి. ఖాళీ. ఈ ఖాళీని ఇది మొయ్యలేని ఖాళీగా అయిపోయినటువంటి మానవులకి ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో సులువైపోతుంది. చెడ్డ చూపులు కూడా ఉండవు. ఈ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియదు. చెడ్డ చూపు చూచిన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది. ఇది ఏదో భారంతో చేసేది కాదు, సంతోషంతో చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ
మనుషుడు తన పాపం నుండి తాను విడుదల పొందలేడు, అలాగే విడుదల పొందిన తాను నీతిగా బ్రతకాలన్న యేసు వ్యవస్థ. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఈ సత్యాన్ని ప్రజలకు చెప్పమని, ఈ సత్యాన్ని ప్రజలకు చాటమని యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన శిష్యులకు చెప్పాడు. మనకు చెప్తున్నాడు, మనం కూడా శిష్యులు. యోహాను సువార్త 15వ అధ్యాయం ద్రాక్షావల్లి ఉపమానంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, చదువు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేర తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించటం, మీ ఫలము నిలిచి ఉండటం నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ఆయన మనం కనుక్కోవాలి, ఆయన మనల్ని కనుక్కొని మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనము ఫలించటం, మనము వెళ్ళి ఫలించటం, ఆ ఫలము నిలిచి ఉండటం. ఆగుదాం ఇక్కడ. ఆ ఫలము అన్నది చెప్పండి. ఆ ఫలము నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? అదే ఫలించాలంటే ఏం చేయాలి? చెట్టు ఉపమానంతో చెప్తారు. చెట్టు ఎదగాలి, ఫలించాలి, ఆ ఫలం పద్దాక రావాలి అంటే ఏం చేయాలి? ఎరువేయాలి, నీళ్లు పోయాలి, దానికి కలుపు మొక్క లేకుండా తీసేయాలి. ఇది ఎవరి పని? అందరి పని, అందరి పని. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఇది ఆయన అప్పుడు ఆ రోజున మాట్లాడుతున్న శిష్యులతోనే కాదు. 9వ వచనం, నేను వారి కొరకు నీవు నాకు అనుగ్రహించినవని నీ వల్లే కలిగినవని వారి ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేసిన లోకం కొరకు ప్రార్థన, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. ఇంకా చాలా క్లియర్గా ఉంటుందండి. 21వ వచనం చూడండి. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముందు వారందరూ ఏకమై ఉండవలెను. చూడండి 21వ వచనంలో, వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు. ప్రభువు ఏమని నేను ఇంతసేపు ఎక్కింది ఏంటంటే, మనం కూడా ఆయన శిష్యులమే. ఆయన ప్రార్థన గెస్సెమనే వనంలో కన్నీటితో చెమట రక్తం కావాలంతగా ప్రార్థన చేసిన సందర్భంలో అప్పుడు ఆయన వాక్యం లిటరల్ గా విన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారు వెళ్ళి వాక్యం చెప్పగా విని వారు మనసు పొందిన వారి కొరకు కూడా ప్రార్థన చేశారు. అంటే మన కొరకు కూడా ప్రార్థన చేశాడు యేసు ప్రభు. చెప్పడం ఉంది దేవుడు. ఇప్పుడు మనం ఏమైనా ఏం చేయాలి? మనం వెళ్ళి ఈ సువార్తను అనేకులకు చెప్పాలి. మనకేమైపోయిందంటే ప్రార్థనలో ఒక మత పద్ధతి ప్రకారం అయిపోయింది, మత సంబంధమైనవి అయిపోయింది. సువార్త చెప్పాలనే భారం లేదు. ఈ సువార్త అందరి కొరకు అనేటువంటి ఆ సత్యం మనల్ని దహించి వేయటం లేదు. ఈ ఫలము ఫలించేటట్టు మనం ప్రోత్సాహం చేయట్లేదు. మొన్న యవనస్తులు గబగబ వచ్చి పలహారం పెట్టేవాడు, ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు, తప్పకుండా వేసేవాడు. నేను అడిగా పాస్టర్, ఏం బాబు రావట్లేదు ఇదివరకు స్పీడ్ కాదంటే తెలుపుతున్నాను అయ్యా. ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? సిగ్గుపడాలి. నువ్వు వారిని ప్రోత్సహించకపోగా కించపరిచి దేవుని సన్నిధికి దూరం అయ్యేటట్టు చేస్తావు. ప్రార్థనకు వచ్చే ఏమన్నా కావాలంటే ఏమా ఈ వారం రాలేదేంటి అంటే పక్కన కూర్చున్నా అడుగుతుందంట, ఏంటి ఈ వారం కూడా వచ్చావా అంటే మనకు చాలా తేలిగ్గా ఉంటాయి ఆ వాటిలో. అప్పుడప్పుడే ప్రభువులు ఎదిగే వారికి చాలా భారం అయ్యి మనం తినే ఆహారాన్ని కూడా పంచమని దేవుడు చెప్తుంటే తోటి వారితో చక్కగా ఒక చిరునవ్వు నవ్వి వారిని సహవాసంలో ఎదిగేటట్టు ప్రోత్సహించకుండా వారిని కించిపరిచి దేవుని సన్నిధికి దూరపరిచి నువ్వు చెప్పగా వచ్చేవారిని చెడగొట్టి ఏంటి దుస్థితి? దేవుని సంఘం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన కోరుకుంటుంది ఏంటి? బట్టి అంటే పాట పాడటం, వాకి చదవడం, వాకి చెప్పడం, ఇది మాత్రమేనా? కాదు, దానికి మించింది. అందరినీ ఫోన్ చేసుకోవాలి. సమాజంలో ఉన్న వాళ్ళందరూ నా ప్రభువుకు చెందిన వారు, అందరూ ప్రభు వారు అవ్వాలి. ప్రభువులో మేమందరం ఏకం అవ్వాలి. ఏకమైన మేము ఒక సమాజంగా అన్య జనాంగానికి ఒక మాదిరికరమైన సమాజంగా మేము నిర్మాణం కావాలి. ఈ సువార్త భారాన్ని మనం కలిగి అనేకులకు మోసుకొని వెళ్ళే వాళ్ళగా ఉండాలి. చివరిగా మార్చింది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ములకట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో మీ దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు, మనం ఆయనకి రుణస్తులం, మనం ఆయనకి బాధ్యపడ్డాం. ఈ బాధ్యత తెలుసాలి. మన సొత్తు కాదు, మన సొత్తు కాదు, దేవుని సొత్తు. నేను విలువ పెట్టి కొనుక్కున్నాను. ఆయన గురించి ఆలోచించాలి, ఆయన పని గురించి ఆలోచించాలి, ఆయన మనకు అప్పగించిన బాధ్యత గురించి ఆలోచించాలి, ఆయన మనకు అప్పగించిన బాధ్యత గురించి ఆలోచించాలి. సువార్త చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. ఎవరు చెప్పాలి? అందరూ చెప్పండి. ఎవరు చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? ఎవరు చెప్పాలంటే నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు నమ్మావు కాబట్టి సువార్తని, నువ్వు దాన్ని చాలాలి. ఎవరికి చెప్పాలి? ఎక్కడ చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు నివసించే స్థలంలో, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ప్రయాణించే స్థలంలో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త మోగాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పాలి గట్టిగా. వెళతారా మీలో ఎవరైనా చెబుతారా? గంట రాజాత్మ గారు రాశారు ఈ పాట. సువార్త
సువార్త? మతం కాదు, మత పద్ధతులు కాదు. ఏంటంటే పాపులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. మన మీద పాపం అనే గొప్ప భయంకరమైన శిక్ష ఉంది. మనం నరకానికి తీసుకొని వెళ్ళిపోతే ఆయన మనం ఉచితంగా దాని నుండి మనం విడిపించాడు. ఆయన్ని నమ్మితే మన మీద ఉన్న మరణం ఆయన మీద బదిలీ ఉంది. ఆయనలో ఉన్న జీవం మనకు వస్తుంది. నరక శిక్ష మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ ఆయన్ని నమ్మకపోతే భయంకరమైన అగ్ని కాల్చుకుంటుంది, నరకాగ్ని కాల్చుకుంటుంది. ఆ నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం అనే సత్యాన్ని మనం చెప్పాలి. ఇది అర్జెంటా లేకపోతే తాపీగా? అర్జెంట్, వెరీ అర్జెంట్. ఎంత అర్జెంట్ అంటే నేను ఎప్పుడు మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక పిల్లడు 7 అంతస్తుల భవనం మీద కిటికీ రెక్క పట్టుకుని ఏలాడుతున్నాడు అనుకో. ఊహించుకోండి ఏం జరుగుతుంది. 7 అంతస్తుల భవనం, 7 అంతస్తుల భవనం మీద 7వ అంతస్తులో ఒక పిల్లడు కిటికీ రెక్క పట్టుకొని ఏలాడుతున్నాడు. ఏం చేస్తావు? పరిగెత్తి ఎలా కాపాడతావు? అరే నువ్వు ఫోన్ చేయి. ఎవరికి? ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయి, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అరే మొత్తం తీసుకురా, కాల్ తీసుకురా, పైకి నువ్వు పైకి వెళ్ళు. ఒకవేళ జారి పెట్టిపోతే మనం ఎక్కడ పడుతున్నావు? అరే నువ్వు పైకి వెళ్ళు. ఇలా ఆపాదన చేయదు. వినపడుతుందా? రక్షణ మనకు అర్థమైతే రక్షణ పొందని వారిని చూసి మనం అలా గాబరా పెట్టుకోవాలి. అయ్యో ఎక్కడ వేలాడుతున్నాడు? అతను 7 అంతస్తులు వేలాడుతున్నాడు. అది ఉంటే ఎక్కడ పడతాడు? నరకాగ్నిలో పడిపోతాడు. ఊహించుకోండి. మారు మనస్సు పొందని మీ ఇంట్లో సభ్యులైనా, మీ పిల్లలైనా, మీరైనా అది విడిచిపెడితే సరాసరి నువ్వు వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడిపోతావు. విడిచిపెట్టక ముందే యేసు నన్ను కాపాడాలంటే ఆయన తన రెక్కల నీడలో నిన్ను తీసుకుని యుగ యుగములు సమాధానంతో ఉండే పరిస్థితిలో నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. జీవముతో ఉండగానే ఆ పరిస్థితిలో ఉంటావు. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేదు. ఇది సువార్త. అందుకే అపోస్తలుడైన పౌలు ఇంత గొప్ప సువార్తను ఇంత గొప్ప సువార్త, ఇంత గొప్ప రక్షణ వార్త మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తావు? ఎలా తప్పించుకుంటావు? ప్రియమైనదిగా నేను ముగిస్తున్నాను. నీకు సువార్త భారాన్ని నీ హృదయంలో తెచ్చు. ఇది తండ్రి భారం. తండ్రికి ఉన్న భారం కుమారులకు వచ్చింది. కుమారులో ఉన్న భారం మనకు రావాలి. ఆ భారం మనకు వస్తే మన ముందు ఉండాల్సింది రక్షణ సువార్త. ఈ సువార్త నమ్మని వారి పట్ల వారి మనం ప్రార్థన చేయండి. వారికి సువార్త చెప్పండి. వారిని ప్రభుత్వం తెప్పడానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఈ పని మీద మనమందరం నిమగ్నం అవ్వాలి. ఇది దైవ ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఇది మహా ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభు మన మీద కోపం వస్తుంది. ప్రభు మన మీద కోపం వస్తుంది. ఇంతకు చాలాసార్లు చెప్పాను నేను, మన చుట్టూ ఉన్న వాళ్ళకి రక్షణ సువార్త అందకపోతే ఆ నేరమేమది? ఆ రక్తాపరాధం అంతే. మన మీద నేరం ఉండకుండా మనం ఎవరిని కలుసుకుంటామో వాళ్ళకి క్రీస్తు గురించి చెప్తాం. మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రీస్తు గురించి చెప్తాం. మనం ఎక్కడ ప్రయాణం చేస్తామో వారికి ప్రభు గురించి చెప్తాం. మీరు పని చేసే స్థానాల్లో చెప్తాం. మీరు ఎదుర్కొంటున్న ప్రతిసారి సువార్తతో సంధించి సువార్త వైపు ప్రజలు తిరుగుతున్నట్టు మన ప్రయత్నం, మన ప్రయాస, మన ప్రభు వరకు మన కష్టపడే కష్టాన్ని ప్రభు చేతుల్లో పెట్టి ఈ పనిని నిష్కల్మషమైన హృదయంతో చేయడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. మన దగ్గర నిలిచి ఉండేది సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. పరలోకంలో మనం ఫలం పొందుకుంటాం. దేవుని ఎదుట నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసురాలని మనం ఫలం పొందుకుంటాం. ఈ స్థితిలో
దేవుడు మనం అందరం ఉండాలని ఆయన యోచిస్తున్నాడు. ఈ పని అంతే మీకు అప్పగించాడు. ఈ భారంతో మనం ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి. ఈ భారం మన జీవితాంతం కలిగి ఉండాలి. ప్రభు